హైదరాబాద్లో మళ్ళీ ఒకసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి అన్న వార్త వచ్చిన నేపథ్యంలో ఎప్పుడైతే చిన్నారులకి కరోనా సోకుతుంది, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలన్నటువంటి వార్త ఈరోజు బయటకు వచ్చింది. అదే ఇప్పుడు ఒక బిగ్ అలర్ట్ అని కూడా చెప్పొచ్చు. నీలోఫర్ హాస్పిటల్లో ఒక 14 నెలల చిన్నారికి కరోనా సోకింది, ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నటువంటి వార్త వచ్చిన తర్వాతనైతే నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఇది సిచ్యువేషన్. మన ముందు ఎగ్జాక్ట్గా నీలోఫర్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్, ఇదే బ్లాక్లో చిన్నారికి ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. సో ఈ బ్లాక్లోనే ఎవరైతే చిన్నారి 14 నెలల చిన్నారి ఎవరైతే ఉన్నారో ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతోంది. సో ఇప్పుడు పేరెంట్స్కే కాదు హైదరాబాద్ వాసులందరికీ ఇదొక బిగ్ అలర్ట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 14 నెలల చిన్నారికి కోవిడ్ నిర్ధారణ అయింది. నిర్ధారణ అయిన తర్వాత మాత్రం హాస్పిటల్ దగ్గర అందరూ ప్యానిక్గా కనిపిస్తున్నారు. చాలామంది హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కావచ్చు. ఇంకా కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సింది అండ్ కొంత వర్రీ కావాల్సింది ఏంటి అంటే సగం మంది మాత్రమే మాస్కులు వేసుకొని కనిపిస్తున్నారు. మాస్కులు మస్ట్ అని ఎంత అధికారులు చెప్పినా, డాక్టర్స్ చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా సగం మందే మాస్కులు వేసుకున్న సిచ్యువేషన్, సగం మంది ఇంకా మాస్కులు కూడా వేసుకోలేదు. అసలు ఏం జరుగుతుంది ఏంటి ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాసే ఆయ్ భయ్యా? मैं ताड़वन से आया। मास्क नहीं पहने, यहाँ पे एक केस है ना? अभी आया जस्ट। आपको पता है क्या? हाँ अभी आया मैं, आपको पता है? अभी नहीं मालूम मुझे। नहीं मालूम? हाँ। अच्छा, मास्क तो मस्ट है ना? अभी कोरोना केसेस इंक्रीज हो रहा है, आपको मालूम है? अभी मालूम हुआ मेरे को आज, इसलिए दस्ती ले लेके आ गया मास्क। अच्छा, मास्क नहीं मिला तो दस्ती ले लेके आ गया। आप क्यों आए यहाँ पे? मैं हमारे बेटे को ले लेके आया, प्राइवेट हॉस्पिटल में था, वहाँ पर सक्सेस नहीं हुआ, वहाँ पर से यहाँ लाया। अल्हम्दुलिल्लाह इम्प्रूवमेंट अच्छा आ रहा माशाल्लाह से। बहुत सारे जने जो है डिस्चार्ज हो रहे हैं, यहाँ पर सक्सेस होके जा रहे हैं यहाँ पर। अच्छा अच्छा, यहीं पे एक 14 मंथ्स बेबी को कोरोना आया, आपको पता है क्या? हाँ एक जने को आया बोल के मालूम हुआ मेरे को। हाँ। तो उस वजह से मैं दस्ती ले लेके आ गया, मास्क नहीं मिला तो मुझे। बहुत अच्छा हॉस्पिटल है ये, और ऐसे हॉस्पिटलों में जो है इलाजा कराना ज़रूरी है। प्राइवेट हॉस्पिटलों में जाके लोग यहाँ पर आ रहे हैं, लाखों रुपए जो है डाल के करके यहाँ पर आ रहे हैं, फ्री में इलाज हो रहा है। अल्हम्दुलिल्लाह गवर्नमेंट को जो है बहुत धन्यवाद हमारा। ఓకే ఓకే ఠీకే. సో మొత్తం మీద అది చాలా మంది అయితే ఇక్కడికి వస్తున్నారు పేషెంట్లు. సగం మంది అయితే మనం చూడొచ్చు మాస్కులు లేకుండా ఉన్నారు, సగం మంది అయితే మాస్కులు పట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఏడు నుంచి వచ్చారమ్మా? నార్కర్నూలు జిల్లా మేడం, నార్కర్నూలు జిల్లా. ఓకే, చిన్న పాపని తీసుకొచ్చారు, ఏమైంది? రైట్ హ్యాండ్ లేవట్లేదు. అచ్చా ఓకే. అమ్మా ఇక్కడ కోవిడ్ కేసెస్ వచ్చినాయి తెలుసా మీకు? తెలియదు మేడం. మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు? అదే పెట్టుకోమని చెప్పి జాగ్రత్త, ముందు జాగ్రత్త పెట్టుకున్నాం. కరోనా కేసెస్ వస్తున్నాయి తెలుసా? తెలియదు మేడం, మాకు తెలియదు కానీ ముందు పెట్టుకున్నాం, మేము పెట్టుకొని పోతాం. ఉదయం నుంచి చెప్పేసారు, అందువల్ల మేము పెట్టేసుకున్నాం. ఎన్ని రోజుల నుంచి వస్తుంది? మేము వచ్చి 3 రోజులు వచ్చి 3 రోజుల నుంచి ఉన్నాం. అందుకోసం ఇప్పటి నుంచి మాస్కులు వేసుకుంటున్నారు? మాకు ఉదయం నుంచి చెప్పేశారు, అందుకని మేము ఇక్కడ పెట్టేసుకున్నాం. మరి చూసిండ్రా డాక్టర్? చూసారు మేడం, చూసారు. ఏమైందట? రైట్ హ్యాండ్ లేవట్లేదు, అందువల్ల చూసారు. పంపించారు ఇక్కడ తగ్గిపోతుందని రీఛార్జ్ చేశారు. మరి కరోనా కేసులు ఉన్నాయి, ఈడ 14 నెలల పాపకే కరోనా కేసులు వచ్చినాయి. మరి ఎట్లా జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు? మరి ఇక వెళ్ళిపోతున్నాం కదా మేడం మేము ఈరోజు. తీసుకుంటున్నాం మేడం, దాని గురించి జాగ్రత్త, దూరంగా ఉండాలి. డాక్టర్లు ఏం చెప్తున్నారు? లోపల ఏం జాగ్రత్తలు చెప్తారు? డాక్టర్ లోపల వీళ్ళు ఉన్నారు చెప్తారు మేడం. మస్ట్ కంపల్సరీగా మాస్క్ పాస్ తీసుకొని రావాలి. ఎంతమంది చిన్న పిల్లలు ఉంటారు లోపల? మస్తు చెప్పలేం మేడం, చాలా వరకు ఉంటారు కానీ చూడలే మేము అవన్నీ. ఒక 50 నుంచి 100 ఉంటారా? ఉండొచ్చు. రోజు డెలివరీ అయ్యేటోళ్ళు ఎంతమంది ఉంటారు? తెలియదు మేడం మాకు అవన్నీ, మేము ఒక 3 రోజులు అవుతుంది వచ్చి అవన్నీ చూడలేము మేము, పెద్ద తెలియదు హాస్పిటల్ గురించి మాకు. సో నీలోఫర్ హాస్పిటల్ దగ్గర చిన్న చిన్న బేబీస్ని, అప్పుడే పుట్టినటువంటి బేబీస్ని కూడా తీసుకొని వస్తుంటారు. కాబట్టి ఇప్పుడు కేసెస్ నమోదైనాయి కాబట్టి మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది డాక్టర్స్ ఎప్పటికప్పుడు చెప్తున్నారంట. అండ్ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఫుల్గా టైట్ చేశారు, లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే కరోనా కేసులు వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడికే వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి, ఎందుకు ఇట్లా అయింది అని చాలామంది తెలుసుకొని వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా ఇక్కడ పెరుగుతోందట. సో ఇంతకు ముందే సూపరింటెండెంట్ కూడా మాట్లాడుతూ ఒకటే చెప్పారు, మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, పానిక్ కావాల్సిన అవసరం లేదు, చిన్నారి కూడా బాగా రెస్పాండ్ అవుతోంది. సో ఇంటెన్సివ్ కేర్లో మేమైతే తనకి ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నాం.
సో పానిక్ అయితే అవ్వకండి, కంపల్సరీ మాస్క్ అయితే అందరూ వేసుకోవాల్సింది. ఇక్కడ ఇంటెన్సివ్ కేర్లో ఆర్ నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం కాబట్టి, ఇక్కడ కోవిడ్ కేసు బయటకు వచ్చింది కాబట్టి ఏదో మాస్కులు వేసుకోవడం ఇక్కడ వరకే పరిమితం కాదు. ఎవరైనా సరే ఇప్పుడు కరోనా కేసెస్ 19 కరోనా కేసెస్ మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఎవరికి సోకుతుందో కూడా తెలీదు. అండ్ సీజన్ కూడా మారింది. ఇప్పుడు కంప్లీట్గా చలి తీవ్రత వల్ల కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దానికి అనుగుణంగా అందరూ మాస్క్ వేసుకోండి. మాస్క్ వేసుకోకుండా మాత్రం బయటకి ఎవరి రాకండి అన్నటువంటి వార్తలు అయితే చెప్తున్నారు. అండ్ ఈవెన్ అధికారులు కావచ్చు, పూర్తిగా ఏ హాస్పిటల్స్లో అయితే ట్రీట్మెంట్ జరుగుతుందో, అంటే గాంధీ హాస్పిటల్ కావచ్చు, చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, లేదంటే నీలోఫర్ కావచ్చు, ఇట్లా అన్ని హాస్పిటల్స్ దగ్గర హై అలర్ట్లో ఉన్న పరిస్థితి మనకైతే కనిపిస్తోంది. సో ఇది నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇక్కడ ఆందోళన కలిగించేది ఏంటి అంటే, ఇక్కడ కోవిడ్ కేసెస్ ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా ఇంకా కూడా మాస్కులు ధరించట్లేదు. మరి ఇంకా ఎప్పుడు అవగాహన వస్తుందో ఏంటో తెలీదు. పబ్లిక్ మాత్రం ఇంకా కొంత కాన్షియస్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే కోవిడ్ కేసెస్ జస్ట్ 920 మందికి టెస్ట్ చేస్తే అందులో 19 మందికి కరోనా సోకింది. సో ఈ సంఖ్య పెరగకుండా ఉండాలంటే మాత్రం మాస్క్ అయితే మస్ట్. అందరూ మాస్క్ వేసుకోవాలి, శానిటైజేషన్ చేసుకోవాలి. మనందరికీ ఇదేమీ కొత్త ఏమీ కాదు. గత 2 ఏళ్ల క్రితం కూడా ఇదంతా మనం చూసాం. గ్రాడ్యువల్లీ కేసులు ఎట్లా పెరిగాయో మనం చూసాం. సో సోషల్ డిస్టెన్స్ కావచ్చు, పబ్లిక్ ఎక్కడైతే గ్యాదరింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్లకుండా ఉండడం మంచిది అనేటువంటి సూచనలు అయితే చేస్తున్నారు. కానీ పానిక్ అయితే కావద్దు. ఎందుకంటే JN1 ఏదైతే సబ్ వేరియంట్ ఉందో దాని స్ప్రెడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రావద్దంటే సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ అండ్ దాని తర్వాత శానిటైజేషన్ అయితే మస్ట్ అన్నటువంటి విషయాన్ని మాత్రం అందరూ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా